జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుల అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుల అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ భూవకై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ భూవకై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమల వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్
బొమ్మాయరా అంబేద్కర్ రూపము, సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరా అంబేద్కర్ రూపము. ఆశయమని నినాదం స్వార్థాలకి ఉద్యమం, నీతని జాతని చెప్పి కవితను కోసిన సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరా అంబేద్కర్ రూపము. ముందుగా జై భీమ్. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ యొక్క 130వ జయంతిని జరుపుకుంటున్నాము. జై భీమ్. జై భీమ్ అంటే మనకు ముందు అదేదో పదం కాదు. జై భీమ్ అనేది ఏంటనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం, అంటే జ్ఞానం వర్ధిల్లు. ఆ స్లోగన్ని మనం అంబేద్కర్ గురించి వాడుకుంటున్నాం. కాబట్టి జై భీమ్ అనేది పెద్ద ఏదో కాదు, జ్ఞానం వర్ధిల్లు అనేది జై భీమ్గా మనం వాడుకుంటున్నాం. సరే, ఈరోజు అంబేద్కర్ జయంతిని ఇంత ఘనంగా ఎందుకోసం జరుపుకుంటున్నాం, ఎందుకు జరుపుకోవాలనే విషయాన్ని మనం నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పుతా. అంబేద్కర్ ఆ రోజు చాలా కష్టపడి చదివిండు. అంబేద్కర్ బలైన వర్గాలకు చెందిన వాడైనా సరే ఆ రోజు చాలా డిగ్రీలు చేసిండు. ఆ రోజు అంబేద్కర్ స్కూల్లోకి వెళ్తే బయట కూర్చొని అయితే చదివించిండు. ఆ బయట కూర్చొని చదువుకున్నా సరే ఏకాగ్రతతో చదువుకొని ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ చదివిండు. బారిస్టర్ చేసి ఎన్నో న్యాయవాదులుగా చేసి తర్వాత ఇండియాకి వచ్చిండు. మిగతా దేశంలో ఉన్న వ్యవస్థ మన భారతదేశంలో ఉన్న వ్యవస్థని ఆయన పరిశీలించిండు. అక్కడ ఎలాంటి ఉంటుంది అంటే అక్కడ అందరూ సమానం ఉండే, ఆ కాలంలో అయితే అక్కడ కుల వ్యవస్థ లేదు. మన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది చాలా పెద్దగా ఉంది. ఆ రోజుల్లో మనకు స్వాతంత్రం ఒక ఎత్తు అయితే మన భారతదేశాన్ని పీడించేది కుల వ్యవస్థ ఇంకో విధంగా ఉండేది. అయితే స్వాతంత్రం కోసం చాలా మంది పెద్దలు పోరాటం చేసిండ్రు. మన అంబేద్కర్ మార్గం మన భారతదేశం సామాజికంగా డెవలప్ కావాలి, స్వతంత్రం వచ్చినంత మాత్రమే డెవలప్ కాలేదని ఈయన పెద్దగా ఆలోచించాడు. ఆ రోజు మనకు స్వతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడిండు. అయితే స్వతంత్రం ఇచ్చిన తర్వాత మీ భారతదేశం ఏ విధంగా ఉంటుందని ఆ రోజు ఆలోచించాడు. దానికి ఒక నిబంధన కావాలి, ఒకటి రాజ్యాంగం అనేది కావాలి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చెప్పిన నువ్వు మీ దేశంలో రాజ్యాంగం ఎవరైనా రాయగలుగుతారంటే. అయితే అప్పటికే మన అంబేద్కర్ భారతదేశంలో గొప్ప చదివినవాడు. మన భారతదేశంలో ఆ కాలంలోనే బ్రాహ్మణులకు చదువుకునే కాలంలోనే మా అంబేద్కర్ ఒక బలైన వర్గాలకు చెందిన వాడైనా సరే 24 డిగ్రీలు చేసాడు. మన ప్రపంచంలోనే అంబేద్కర్ అంత డిగ్రీలు ఎవరు చేయలేరు. అయితే అప్పుడు వెతికినప్పుడు చూస్తే అంబేద్కర్ని సెలెక్ట్ చేసిండ్రు. అప్పుడు అంబేద్కర్ని సెలెక్ట్ చేసి చాలా మంది అంబేద్కర్ బలైన వర్గాల వాడు రాజ్యాంగం ఏం రాయగలుగుతారు అని చాలా మంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత ఎంత వ్యతిరేకించినా సరే మన బ్రిటిష్ వాళ్ళు చూసి ప్రపంచంలోనే మేధావిన అంబేద్కర్ అయితేనే రాయగలరని ఆయన రాజ్యాంగం రాయడానికి ఎంపిక చేశారు. సరే, అంబేద్కర్ ఆ కాలంలో చాలా ఒడిదుడుకు లేనాడు. ఆ రోజు మన భారతదేశంలో ఏ విధంగా ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళు మన సంపదను ఒక రకంగా దోసుకు వెళ్తుంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళే అగ్రవర్ణాలకి చాలా అంతరాంతరం అనేది చదువు చెప్పడానికి పోతే అగ్రవర్ణాల వాళ్ళు అంబేద్కర్ మాకు చదువు చెప్తారా, ఈయనేం తక్కువ కులం వాళ్ళు చదువు చెప్తారని వెళ్ళిపోయాడు. అప్పుడు అంబేద్కర్ ఒక్కడే చెప్పాడు, మన భారతదేశంలో నాకన్నా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పించుకోండి, నా డిగ్రీ లేవని చెప్తే అందరికీ కూర్చొని అంబేద్కర్ క్లాసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది. అప్పుడు ఆయన చదువుకునేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. ఆయన అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆయనకు చాలా బీదవాడు. అప్పుడు వాళ్ళ భార్య డబ్బులు కావాల్సి వస్తే వాళ్ళ కొడుకు చావపత్రులో ఉంటే నేను చావపత్రులో వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కావాలంటే ఫీజు కడితే జ్ఞానం వస్తుంది, నా జాతి వాళ్ళకి అందరికీ నేను హెల్ప్ చేయగలుగుతా. మన ఒక బిడ్డ చనిపోయిన వెంటనే ఆ బిడ్డకి హాస్పిటల్కి చూపకుండా ఆమె చీరమ్ముకొని అంబేద్కర్ చదువు పెట్టింది. అట్లా పెట్టింది కాబట్టి ఆ రోజు అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి ఈరోజు రాజ్యాంగం రాయగలిగాడు. అయితే అంబేద్కర్ ఏమేమి విషయాలు సేకరించిందంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు 3 రౌండ్ టేబుల్ విషయాలకు వచ్చినప్పుడు చాలా మంది అంబేద్కర్ని వద్దన్నారు. అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్కి వెళ్ళి మాట్లాడింది, మీరు స్వాతంత్రం ఇచ్చి వెళ్తున్నారు, కాకపోతే మా భారతదేశం డెవలప్ అంటే ఇంకా వెనుకబడిపోతారు కానీ ముందరికి రాదు. దీనికి సామాజిక న్యాయం మా భారతదేశంలో లేదు. ఓన్లీ అగ్రకుల వారికి మాత్రమే, సంపద ఉన్న వారికి మాత్రమే వాళ్ళ చేతులకి రాజ్యాంగం వెళ్ళిపోతుంది. మీరు ఉన్న పనులు కానీ వాళ్ళ దగ్గరికి వస్తే మేము ఇంకా చాలా వెనుకబడిపోతామని వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ అంబేద్కర్ని ఎంపిక చేసిన తర్వాత అంబేద్కర్ ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగాలను అన్ని చదివి ఏ విధంగా అయితే సామాజిక న్యాయం జరుగుతుందో భారతదేశానికి ఆ విధంగా రాజ్యాంగం
రాయడం మొదలు పెట్టాడు. రాజ్యాంగం రాయడం మొదలు పెట్టినప్పుడు ఇక స్త్రీలకు విద్య కావాలని చర్చించినప్పుడు స్త్రీలకు విద్య ఎందుకోని అన్నారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా స్త్రీలకు విద్యను వచ్చింది. ఆ రోజు స్త్రీలు చదువుకునేవారు కాదు. ఇంకొకటి ఏంటంటే ఓటు హక్కు అందరికీ కల్పించాలని అంబేద్కర్ పోరాటం చేస్తే ఆ రోజు నేనేమన్నాడు అంటే ఓన్లీ ట్యాక్స్ ఎవరు కడతారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలి, వాళ్ళే పరిపాలించాలి, మిగతాలు ఏం పరిపాలిస్తారన్నారు. వాళ్ళందరితో పోటీ పడిన అంబేద్కర్ ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కావాలని అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా ఇంకా చాలా మంది ఏమంటే ఉన్నత వర్గాల వారు అయితే వీళ్ళు ఏం చేస్తారని చాలా అవమానం చెప్పింది. సరే, అంబేద్కర్ ఆ రోజు ఇట్లయితే కాదని రాజ్యాంగంలో అన్ని దేశాలవి పరిశీలించి రాజ్యాంగం రాసిండు. అయితే రాజ్యాంగం రాయడం వల్ల ఆ రోజు రిజర్వేషన్ల గురించి వచ్చినప్పుడు రిజర్వేషన్లు ఫస్ట్ బీసీ వర్గం వాళ్ళకి రాయడం జరిగింది. బీసీలో కూడా చాలా మంది పేద వర్గాలు ఉన్నారు కాబట్టి బీసీలకు ఫస్ట్ కాలం నుంచి బీసీలకు రాసిన తర్వాత ఎస్సీలకు రాసిండు. అదేవిధంగా అగ్రకుర్ణాలు ఉన్న బీసీ పేదవాళ్ళకి కూడా రాజ్యాంగం రాయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక వర్గానికి, ఒక మతానికి, కులానికి చెందిన వాడిగా భావిస్తున్నారు. కానీ అంబేద్కర్ అంటే మన భారతదేశానికే గొప్ప నాయకుడు. అంబేద్కర్ లేకపోతే మన భారతదేశం ఇంకో విధంగా ఉండదు. అది ఎవరు గమనిస్తలేదు. ఈరోజు అంబేద్కర్ అంటే ఒక దళితులకు మాత్రమే దేవుడు మీరు మాత్రం జరుపుకోవాలని అంటున్నారు. అది కాదు ముఖ్యం. అదే సామాజిక న్యాయం ఈరోజు కొద్దిగా గొప్ప ఉన్నదంటే అంబేద్కర్ పుణ్యం వల్లని. ఇప్పుడు ఓన్లీ రిజర్వేషన్ ఇచ్చింది ఎస్సీలకే కాబట్టి మీరు అంటున్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ రోజు రాసిండు ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, వాళ్ళకి ఉన్నత వర్గాలలో గిట పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు మండల ఆఫీస్కి వెళ్ళి ఈబీసీ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు కూడా రిజర్వేషన్ వస్తుందని ఆ రోజు రాసిండు. ఆ రిజర్వేషన్ అవన్నీ ఎవరు పక్కన పెట్టి ఓన్లీ ఎస్సీలో తింటున్నారో బీసీలో తింటున్నారో అంటున్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం పోరాటం చేసింది కానీ ఓన్లీ బలైన వర్గాల కోసం వాళ్ళ కోసం పోరాటం చేయలే. మన భారతదేశం ఏ విధంగా సామాజిక న్యాయంగా ఉంటుందో ఆ విధంగా రాసింది. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ ఒక బలైన వర్గాలకు మాత్రమే కాదు, మన భారతదేశంలో ప్రతి ఒక్కరు గౌరవించాలి, ప్రతి ఒక్కరు అంబేద్కర్ జయంతిని పెద్దగా జరుపుకోవాలి. దానికి అంబేద్కర్కు మన భారతదేశంలో అన్ని కులాలు మతాలు రుణపడి ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చూసుకోకుండా వాస్తవం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు ఉన్నాయి, అగ్రవర్ణాలలో ఈబీసీ రిజర్వేషన్ ఉంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఓన్లీ మీరు మాత్రమే ఉన్నారని చెప్పారు. మరి రాజ్యాంగం రాసిండు. ఇప్పుడు భారతదేశంలో అమలవుతుందా అంటే ఇప్పటికీ అమలు రావట్లేదు. అందుకే రిజర్వేషన్ ఉన్నాయి. రిజర్వేషన్ సామాజిక న్యాయం వచ్చినప్పుడు ఎవరికైనా రిజర్వేషన్ అడగరు, అప్పుడు ఇండియా మొత్తం ఏకమవుతుంది. కానీ ఇంకా సామాజిక న్యాయం జరగలేదు. అగ్రవర్ణాల వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మన భారతదేశంలో ఇప్పటికీ 18 రాష్ట్రాల్లో ఒక బీసీ నాయకుడు ఎస్సీ అంటే ఎండకు కానీ ఇంకా బీసీ నాయకుల్లో కూడా ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. అంటే ఈ విధంగా ఉంది, ఇంకా సామాజిక న్యాయం జరుగుతలేదు. కాబట్టి అందరూ ఏకమై అగ్రవర్ణాల పేదలు బీసీలు అందరూ ఏకమైతేనే సామాజిక న్యాయం వస్తుంది. వచ్చినప్పుడు మనకు ఒక మంచి ఓటు హక్కు అనేది ఆయుధం కలిగించిండు. దాన్ని మనం పైసలకు అమ్ముకోకుండా నిజంగా న్యాయంగా ఎవరు వేస్తారు వాళ్ళకు అది ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఎన్నుకుంటే మనకు సామాజిక న్యాయం వస్తుంది. సామాజిక న్యాయం వచ్చినప్పుడు రిజర్వేషన్లు ఎవరు కూడా అడగరు, అప్పుడు అందరూ సమానం ఉంటారు. కావున ఇది మనం గమనించాలి. చాలా మంది ఇంకా ఇక్కడ రాలేరు కాకపోతే వాళ్ళు తెలియక రాలేరేమో, తప్పు కాదు, మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ తెలుసుకోవాలి. అంబేద్కర్ అంటే దేశానికి రాజ్యాంగం అందించాడు. ఈరోజు ఒక ఇంగ్లాండ్లో పెద్ద యూనివర్సిటీలో కూడా ప్రపంచ మేధావి ఎవరైనా సెర్చ్ చేస్తే అంబేద్కర్ తెలియదు. ఒక అంత పెద్ద భారతదేశానికి రాజ్యాంగం రాసిండు అన్ని దేశాలు. ఆ వేరే దేశాల్లో కూడా ప్రపంచ మేధావి అని అక్కడ అసెంబ్లీలో పెద్ద విగ్రహం కట్టించాడు. అంటే ప్రపంచ దేశాలు అంబేద్కర్ ఒక మేధావుడు, అలాంటి వారు మన దేశంలో ఎందుకు పుట్టలేరని బాధపడుతున్నారు. మన దేశంలో మాత్రం చాలా అగ్రవర్ణాల వాళ్ళు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళు చదువుకుంటే తెలుస్తారు ఫస్ట్ వాస్తవంగా అంబేద్కర్ రాసింది ఏంటనేది. మన దేశంలో మనం ఓన్లీ బలైన వర్గాల వాళ్ళని చేస్తున్నారు, అది చాలా తప్పు. కాబట్టి అందరూ తెలుసుకొని అంబేద్కర్ని మన దేశంలో గొప్పవాడిగా గుర్తించాలి. అన్ని మతాలు కులాలు ఎవరికి సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా రావాలి. ఈ కొన్ని రోజుల క్రితం చాలా మంది హిందూ మతం అని అన్నారు. హిందూ మతానికి అంబేద్కర్ ఎప్పుడు గిట వ్యతిరేకం కాదు. హిందూ మతం ఎందుకు వ్యతిరేకం కాదంటే ఆయన ఆ రోజుల్లో ఉండే కాలం ఆ విధంగా ఉంది కాబట్టి అప్పుడు చెప్పిండు. కానీ ఆయన మొత్తానికి వ్యతిరేకం కాదు. ఈరోజు మారింది.
కావున ఈరోజు మారింది కాబట్టి హిందూ మతం మీద మార్పు వచ్చింది కాబట్టి మేము అందరు బలైన వర్గాల వారు హిందూ మతం ఉన్న అందరూ ఉన్నారు. కావున ఏ మతాలకు అంబేద్కర్ వ్యతిరేకం కాదు, అన్ని మతాల వారు సమానం. కాకపోతే సామాజిక న్యాయం ఒకటి జరగాలని అంబేద్కర్ కృషి చేసింది కాబట్టి మన అందరం ఆ సామాజిక న్యాయం అనేది ఏమో తెలుసుకొని సామాజిక న్యాయం కోసం కృషి చేసి అన్ని మతాల కులాల వారు ఏకమై అంబేద్కర్ని జయంతిని జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ జై బోల్. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరియు సభని అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకయ్య గారికి మరియు అదేవిధంగా ప్రజా సంఘం రఘవేంద్ర గారికి మరియు భీమప్ప గారికి మరియు వీరేశం గారికి మంతంగిరి వాస్తవులు అంజన గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ 101 సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, సావిత్రిబాయి పూలే జయంతి మనం జయంతులు చేసుకుంటాం అంతవరకే. కానీ మహారాష్ట్రలో ఎక్కడో మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పుట్టడం జరిగింది. మరి అదేవిధంగా అంబేద్కర్ గారు పుట్టడం జరిగింది. ఎంతో మంది వివిధ రాష్ట్రాల్లో జన్మించిన వ్యక్తులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో అలాంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలనే తరానికి మనం అంబేద్కర్ ఇక్కడ జన్మించాల్సిన అవసరం ఉంది ఈనాటి సమాజానికి. కాబట్టి అంబేద్కర్ జయంతులు చేయాలి. చేస్తూ పాటు ఆయన ఆశయ సాధనాలు, ఆయన జీవిస్తూ కొన్ని ఆశయాలను వదిలిపెట్టడం జరిగింది. ఆ యొక్క ఆశయ సాధనని, ఆ అసంపూర్తి పనులు మనం ఉన్నటువంటి యువతను ఇప్పుడు మనం పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన యువతరం పైన. కాబట్టి ఈరోజు అంబేద్కర్ జయంతి ఇంతకుముందు బాలకృష్ణ మిత్రులు చెప్పడం జరిగింది. ఒక అంబేద్కర్ అంటే ఒక సామాజిక వర్గం ఎస్సీకి మానవాళికి కాదు, అందరూ బీసీలకు, ఓసీలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి ఏబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది. అంటే ఓసీలో ఉన్నటువంటి రెడ్డిలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, అనేక కులాల్లో ఉన్నటువంటి పేద వర్గాల కోసం కూడా పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి అలాంటి అంబేద్కర్ని ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేయకూడదు. కాబట్టి ఆయన అందరి వాడు. ఆయన లేకుంటే ఈరోజు మనకు ప్రశ్నించే హక్కే లేదు. మీరు చూస్తున్న రోజు టీవీలలో టీన్ మార్ మల్లనని నవీన్ అని నాకు సుపరిచితుడే. కాబట్టి ఆయన కూడా ఈరోజు నీలపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న యువతకి ఒకటే చెప్తున్నా, మీరందరూ నీలపల్లికి, చెరువు నీలపల్లి అనే కార్యక్రమం పెట్టుకోండి. ఈరోజు 1 గంట పోయేతో మన దగ్గరలో ఉంది కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రశ్నించే గొంతుక అంటే ప్రశ్నించే తత్వాన్ని ఆ రాజ్యాంగంలో పెట్టింది అంబేద్కర్ గారు. మరి ఆ విధంగా అంబేద్కర్ అందరికీ ప్రశ్నించే హక్కు ఇచ్చాడు. ఆ ప్రశ్నించే హక్కు లేకుంటే ఈ రోజు మన ప్రభుత్వాన్ని అడిగలేదు. ప్రశ్నించే హక్కు ఇస్తే కూడా ఆ ప్రభుత్వాలు అంచివేస్తున్నాయి. దారుణంగా మీరు చూసే ఉంటారు. నిన్న మొన్న నిరుద్యోగులను ఏ విధంగా తొక్కుతామని మాట్లాడడం అంటే నిరుద్యోగ అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ జయంతి రోజు మనం జయంతి చేసుకుంటాం, 130 జయంతి చేసుకుంటున్నాం ఆయన జయంతిని. కానీ ఇంకా ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరు మన ఓటుతో గెలిచిన వాడు, ఎవరైనా గెలిచినంతే. మన ఓట్లు, ఒక్కొక్క ఓటు కూడా చాలా విలువైనది. ఆ ఓటును హక్కును ప్రసాదించిన మహనీయుడు ఆ భగవంతుడితో సమానం అంబేద్కర్ గారు. మళ్ళీ అలాంటి అంబేద్కర్ లేకుంటే మనకు ఓటు హక్కు లేదు. కాబట్టి అలాంటి ఓటు హక్కు మనం సాధించింది మనిషి కత్తి కాదు అవసరం వచ్చింది కలం గొప్పని చెప్పారు. కాబట్టి అలాంటి ఓటు హక్కుని ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చాలా అణగారిన వర్గాల కోసం చాలా కష్టపడి జరిగింది. ఆయన తాను, తన భార్య అణగారిన వర్గాల కోసము విద్యాలయాలు స్థాపించి మహారాష్ట్ర ప్రాంతంలో పెట్టి ఆయన చదువుకున్న రోజుల్లో అస్పృశ్యతను నివారణ ఎదుర్కొన్నాడు. క్లాస్లో చదువుకుంటే సారు అగ్రవర్ణకు సంబంధించిన సార్ వాళ్ళు, బ్రాహ్మణ సంబంధించిన మా సారు ఉపాధ్యాయులు, నువ్వు బయట కూర్చొని చదువుకోవాలి, నువ్వు చదువుకోవడానికి అనరుడు, నువ్వు తక్కువ కులంలో పుట్టావని ఆయన స్కూల్ బయట, అంటే స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే ఆ బయట వరండాలో చదువుకునేవాడు. ఆ చదువుకొని కూడా అత్యుత్తమ ర్యాంక్ సంపాదించిన వ్యక్తి. అంటే క్లాస్ చదువుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. కానీ బయట కూర్చున్న వ్యక్తి ఈ రోజు ఆయన చనిపోయి కూడా 130 సంవత్సరాలు అవుతున్నా, 1000 సంవత్సరాలు అవుతున్న అంబేద్కర్ జీవించి ఉంటాడు ప్రజల మధ్యలో. కాబట్టి మన కోసం మనం జీవించకూడదు, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎల్లకాలం బతికే ఉంటారు. ఈ రోజు అంబేద్కర్ గురించి తెలవని వాడలేదు, అంబేద్కర్ గురించి నచ్చని వాడు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడ్డది ఈ సమాజంలో. అంటే అంబేద్కర్ ఎంత గొప్పవాడు ఆలోచన చేయండి. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులుగా మనం ఎదగాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు, యువకులకు నేను ఒకటి చెప్తున్నా, యువకులు ఏదో మనం ఇప్పుడు ఉన్నటువంటి యువతను కొన్ని చెడు వ్యసనాలకు దూరం కాకుండా మన ఒక మంచి జ్ఞానం, జై భీమ్ అని చెప్పాడు ఇంతకుముందు. అంటే జ్ఞానం వర్ధిల్లాలి. అంటే జై భీమ్ అంటే కొంతమంది అనుకుంటారు ఒక కులానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది కాదు అది. మనందరికీ అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది ఆ నినాదం అది. అంటే అందరం చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరం చదువుకోవాలి. ఈరోజు చెప్పులు కొట్టే వ్యక్తి కొట్టు కూడా కలెక్టర్ కావాలి. కాబట్టి అందరూ చదువుకోవాలి, అందరికీ సమన్వయం జరగాలనేది అంబేద్కర్ ఆశయ సాధన. భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఈ రోజు ఆ రాజ్యాంగంలో లేకుంటే మనమందరం ఇంకా బానిసంగా బతికేవాళ్ళం. ఇప్పటికి కూడా రాజ్యాంగం ఉన్న
ఈ ప్రభుత్వంలో ఇంకా మన బానిస బతుకుతున్నా మన అలాంటి రాజ్యాంగం ఉంటేనే మనకి ఇంత ఇబ్బంది ఉంది. అసలు రాజ్యాంగం లేకపోతే మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ ఉండే వాళ్ళము ఒకసారి పరిశీలించుకోవాలి ప్రజలందరూ. కాబట్టి ఈ రోజు అంబేద్కర్ కోసం మనం అందరం చేస్తున్న కృషి చాలా గొప్ప కృషి. అంబేద్కర్ లాగా మనం కూడా తయారు కావాలి. అంబేద్కర్ ఏ విధంగా చదువుకోమని చెప్పాడు, అందరూ చదువుకోవాలి. ఏవైతే చదువుకు దూరం అవుతారో వాళ్ళందరూ ఇంటర్ చెప్పేయాలి, డిగ్రీ చెప్పేయాలి, బిఎడ్ చెప్పేయాలి. 18 డిగ్రీలు మనం ఒక డిగ్రీ చేయడానికనే, ఒక పీజీ చేయడానికనే కష్టపడతాం. 18 డిగ్రీలు చేసినటువంటి 18 పీజీలు చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి అనేక న్యాయ విద్యను అభ్యసించాడు. న్యాయ విద్యలో ఏ లోపల్స్ ఉంటాయో అన్ని వివరంగా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇవన్నీ అప్లికేషన్ చేస్తారని ఈ కాశీపూర్ గ్రామ యువజన సంఘాలకు చాలా నేను చూసినటువంటి సందర్భాల్లో గ్రామంలో ఏం జరిగినా కూడా చాలా చక్కగా చేస్తారు యువజనులు. కాబట్టి ఇదే స్ఫూర్తితో మీరు అందరూ చేయాలని ఇక నా మిత్రులు అశోక్ కూడా BBC6 ఛానల్ కూడా టెలికాస్ట్ చేస్తున్నాడు. మిత్రులు కూడా ధన్యవాదాలు. మీరందరూ ఇదే స్ఫూర్తిలో కొనసాగాలని తెలియజేస్తూ శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ ముందుగా అంబేద్కర్ జయంతి 130వ జయంతి శుభాకాంక్షలు. మన కాశీపూర్ గ్రామంలో ఇంత సెలబ్రేషన్ చేయడం ఆనందకరమైన విషయము. ఎందుకంటే మన యువజనులు, మన యువత ఇంత ముందు వచ్చి ఇంత చక్కగా ప్రోగ్రాం చేస్తున్నారంటే వాళ్ళకు నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఇలాగే ముందు ముందు కూడా ఇంకా భారీగా సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను అందరూ గుర్తించుకోవాల్సిన విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అందరూ తన అంబేద్కర్ ఆశయాలను పాటించాలి. కాబట్టి మనము అంబేద్కర్ జయంతిలో ఇలాగే ముందు ముందు కూడా చాలా పెద్దగా ఘనంగా జరపాలని కోరుకుంటూ నాకు మరియు మరియు మన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు భీమన్న గారికి, మన అనంతయ్య గారికి, వీరేశంబమ్మ గారికి, అదేవిధంగా గ్రామస్తులందరికీ, నాతోటి యువకులకు, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మనకు అంబేద్కర్ గారు కొన్ని సందేశాలు చెప్పారు, వాటిని చదివి వినిపిస్తున్నాను. ఈ భూగోళం ఒక సృష్టి అయితే దానిలో మానవుడు అత్యంత భాగం. అయితే మనుషుల మధ్య విభజనలు చెల్లవు, 2 క్లాసుల పద్ధతి చెల్లవు, చంకలు చెప్పులు చెల్లవు, మోకాలు దాటని పంచలు చెల్లవు, భావి భారతంలో కొందరికే హక్కులు చెల్లవు, బడిలోను ఎంట్రీ బోర్డులు చెల్లవు, మహిళలపై ఆంక్షలు చెల్లవు. ఇక చెల్లని వాటికి అన్నిటికీ చెల్లు చిట్టి రాసిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా బతుకు మీదే పోరాటం, దళిత అన్నగరిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ఈ విశ్వం ఉన్నంత వరకు చెరపని అధ్యాయం. ఆయన సర్వస్వం త్యాగం వల్లే ఈ నేటి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ హక్కులతో కూడిన స్వేచ్ఛగా బతుకుతున్నారు. మహారాష్ట్రలోని సతారా గ్రామంలో మన అంబేద్కర్ గారు 1991 ఏప్రిల్ 14న జన్మించారు. రామ్జీ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. ఈయన ఒక తత్వవేత్త, న్యాయవేత్త, అనేక రాజ్యాలను పఠించి మన దేశానికి రాజ్యాంగం రచించి దళిత కులాలకు మరియు పేద అందరికీ సమానత్వం హక్కు కల్పించి మన దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి ఈయన పునాదులు వేశాడు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన ఎనలేటువంటి మన కాశీపూర్ గేట్ దగ్గర ఉన్నటువంటి స్టాచ్ దగ్గర ఎవరు ఏ పని చేయకుండా తన ఇంటి పని వదులుకొని అంబేద్కర్ కి మాతో పాటు ఆయన ముందుండి చాలా ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి మన యువజీవన సేవా సంఘం మరియు సి భీమయ్య మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ గారికి, ఇతరకు యూత్ ప్రెసిడెంట్ రాఘవ గారికి, మరి ఇక్కడ వచ్చిన సభ్యులు
సభ్యులకు యువజన సేవా సంఘం సభ్యులకు గ్రామ పెద్దలకు అక్కయ్యలకు మరి అందరికీ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అందరికీ జేపీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సరే, అదేవిధంగా మేము ఏ పని చేసినా మాకు వెన్నంటూ ఉండి తన సమయాన్ని కేటాయించి తను ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఎంట ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని 2009లో స్థాపించడం జరిగింది. అప్పట్లో యువజీవన సేవ సంఘం ఏర్పాటు చేసుకుని మాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి, మమ్మల్ని ఏ ఆశయానికైనా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. మరి ఆయన సమయాన్ని కేటాయించి మమ్మల్ని అంబేద్కర్ విగ్రహం అంటే అప్పుడు యువజీవన సేవ సంఘం ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి వ్యక్తి మరియు ఏ వీరేశంగాన్ని మాట్లాడగలుగుతున్నటువంటి గారు మన అదే వివేకానంద సంఘం అధ్యక్షుడు రాఘవేందర్ గారికి, అదే పత్రికా మిత్రుల రామరెడ్డి పటేల్ గారికి, మన అన్నగారికి, నరసింహన్న గారికి, అశోక్ గారికి, గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, మిత్రులకు ముందుగా అంబేద్కర్ జయంతి 130వ జయంతి శుభాకాంక్షలు జరుపుతున్నారు. అందరం మాట్లాడుకుంటున్నాం, మంచిగానే ఉంది. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎట్లా జీవించుడు, ఏమేమి మాట్లాడి అందరికీ తెలుసు. కాకపోతే కొంతమందికి తెలియదు ఏంటంటే అంబేద్కర్ అంటే ఒక దళిత సంఘానికి చెందినవాడు, ఒక ఎస్సీ వర్గానికి చెందినవాడు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అంబేద్కర్ అంటే ప్రతి ఒక్క వర్గానికి, కులానికి కాకుండా మన భూమండలంలో మనగడ జీవించే చెట్లు, పక్షులు, భూమి, నీరు, ఆకాశం ప్రతి అన్నిటికీ ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఇప్పుడు మన అంబేద్కర్ ఏం రాసిందో దాన్ని బట్టే మనం సమాజం నడిపిస్తున్నాం. ఒక ప్రధానమంత్రి నుంచి ఒక సర్పంచ్ వరకు, సీఎం వరకు ఇప్పుడు అన్నీ ఫాలో అవుతున్నారంటే దానికి కారణం ఒక అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసింది కాబట్టి మనం ఆ రాజ్యాంగంలోకి వెళ్ళి తీసుకొని ఆయన రాసింది చదువుకొని మనందరికీ ఒక జీవో పాస్ చేస్తారు. ఒక సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, ఒక జీవో పాస్ చేస్తారంటే ఎక్కడే పాస్ చేస్తారు. ఆయన సొంత తెలివి కాదు, ఆయన చేయి కింద కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ సొంత తెలివి కాదు. మన అంబేద్కర్ గారు రాశారు కాబట్టి ఆ జీవో చదువుకొని మనం ఇది చేస్తే జనాలకి ఇది బాగుంటుంది, మహిళలకు ఇది చేయాలి, పిల్లలకి ఇది చేయాలి, పెద్దోళ్ళకి ఇది చేయాలని ఆ జీవో అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే జీవో. ఒక పోలీసు వాళ్ళు అయినా, ఒక ఆఫీసర్ అయినా, ఒక మన ఢిల్లీ ఉన్నాడు కేసీఆర్, అదొక జీవో ఉంటేనే మనకు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆ జీవో ప్రకారం మాట్లాడితేనే ఆయన ఒప్పుకున్నాడు. మనకి ఇన్ని నిధులు, ఇంత స్వేచ్ఛ బతుకుతున్నాం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఇంత మంచిగా బతుకుతున్నాం భూమండలం అంటే మనకు ప్రతి అణువణువున మనం జీవించినంత అంబేద్కర్ గారు పెట్టిన భిక్షాలని మనం ఇంత మంచిగా బతుకు. ఏ ఒక్క మనిషి అయినా అంటే ఈ కులానికి ఇంత, ఆ కులానికి ఇంత కాకుండా ప్రతి ఒక్కరికి మనుషులు అంటేనే అందరూ ఒకలాగా బ్రతకాలని అంబేద్కర్ రాసింది కాబట్టి దాన్నే మనం రాజ్యాంగం అని చెప్పుకుంటున్నాం. కొంతమంది అంటారు రాజ్యాంగం అంటే కొంతమందికి తెలియదు. ఊళ్ళలో పెద్ద మనుషులు ఉన్నారు కొంతమంది, పిల్లలు ఏమంటున్నారు అబ్బా అంటే అంబేద్కర్ రాజ్యాంగం రాజు, రాజ్యాంగం రాజు అంటారు. రాజ్యాంగం అంటే ఏంటి అనుకుంటున్నాం. భగవద్గీత తెలుసు కొంతమందికి, కొంతమంది ఖురాన్ తెలుసు, కొంతమందికి బైబుల్ తెలుసు. దాంట్లోనే రాజ్యాంగం రాసిందంటే మనకు ఇవన్నిటితో పాటు రాజ్యాంగం ఉంటేనే ఇవన్నీ రాసినాం. అది తెలుసుకొని అందరం కలిసిమెలిసిగా ఇటువంటి పండుగలు ఇంకేమో చేసుకోవాలని ఆశిస్తూ నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎవరిని శిక్షించట్లేదు, ఎవరికి జరిమానా విధించట్లేదు. భారత రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. మరి ఆయనకే ఎందుకు ఇచ్చారు రాజ్యాంగం రచించడానికి? మిగతా ఉన్నటువంటి జాతీయ నాయకులు గాంధీ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో మరియు చదువు పరంగా తీసుకుంటే అంబేద్కర్కి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మనకు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలనేది మనకు ఒక సూచిక అనేది, ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. మనం గ్రామ పంచాయతీ కూడా పరిపాలించుకోవాలంటే ఏదో ఒక పట్టి అంటే ఏదో రూపంగా మనకు ఆధారం ఉంటే తప్ప పరిపాలించుకోవాలి. ఆ విధంగా మన అంబేద్కర్ మనకు స్వాతంత్రము 1947 ఆగస్టు 15 రావడం జరిగింది. మరి 1946 జూలైలోనే మరి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ని ఆ కమిటీకి అధ్యక్షుడిగా నియమించి తనతో పాటు ఇతర 5 మంది సభ్యులను ఏర్పాటు చేసి
ఆ కమిటీ రాజ్యాంగం రచించడానికి సూచించడం జరిగింది. మరి ఈ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుడు, ముఖ్యమైన వ్యక్తి మరియు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్. ఆయన మన భారతదేశానికి రాజ్యాంగం రచించేటప్పుడు ప్రతి వర్గం గురించి, ప్రతి వ్యక్తి గురించి ఆలోచించి రాయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అంతరంతరం గురించి చాలా విషయాలు ఆయన కొన్ని సంవత్సరాలు చర్చించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలంటే ఏదో కులమో కానీ మతమో కానీ కాస్టో కానీ కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ యొక్క జీవన వృత్తి, జీవనం ఏ విధంగా వస్తుంది, వాళ్ళ యొక్క దాన్ని బట్టి వాళ్ళ ప్రత్యేకంగా కొన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఉద్యోగులు కానీ, ఇతర పథకాలలో కానీ కొన్ని విషయాలను వాళ్ళ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటని మరి అంబేద్కర్ అందరినీ ఒప్పించి నచ్చజెప్పి వీళ్ళ గురించి ప్రత్యేకంగా కొన్ని అంశాలని రాజ్యాంగంలో పొందుపరచడానికి అసలైన నిర్మాత, అసలైన మనకు దేవుడు వంటి వ్యక్తి అంబేద్కర్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల మరి భారత రాజ్యాంగాన్ని ఒక రోజు 2 రోజులు ఇతర దేశాల మాదిరి కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకొని ఆ రాజ్యాంగం రచించిన తర్వాత మరి మీ ప్రజల యొక్క అభిప్రాయం తెలపండి అంతని 8 నెలల పాటు ప్రజల యొక్క అభిప్రాయాల ముందు ఉంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని అన్నిటిని మరి ప్రతి ఒక్కదాన్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 20న ఆమోదించడం జరిగింది. 1949 నవంబర్ 20న ఆమోదం పొంది 1950 జనవరి 20న ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొని వచ్చి ఆ రోజు నుంచి మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భారత రాజ్యాంగం రచించి ఈ రోజు నేను ఈ స్థానం నిలబడాలంటే ఆయనే కారణం. ఆయన లేకపోతే నేను ఈ స్థితిలో ఉండే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల గురించి కేటాయించిన సీట్లే నాకు కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి ఆ మహనీయుని వల్ల రావడం జరిగింది. మరి మహనీయుడు నాకు ఒక్కరిగా కాదు, చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకొని వాళ్ళు కానీ, చదువుకొని వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతా అంటే ఇతర పథకాలు కానీ, ఇతర అంశాలు కానీ అన్నిటిలో ఉపయోగపడే విధంగా ఆయన రచించడం జరిగింది. మనకు వచ్చే బియ్యం నుంచి, వచ్చే సరుకు నుంచి, ప్రతి దాంట్లో నుంచి మనకు సబ్సిడీ నుంచి అన్నిటి గురించి మనకు ఎందుకు వస్తున్నాయంటే ఈ మహాత్ముల వల్లనే. ఈయనతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాన్ని అమల్లోకి తీసుకురావడం వల్ల అందరి నిర్ణయంతో పాటు భారత రాజ్యాంగంలో బడుగు బలైన వర్గాల గురించి, అంటతరం నిర్మూలన గురించి చర్చించి మన భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టి మనకు ఇలాంటి చర్చ ఇంత స్వేచ్ఛగా, ఇంత సమానత్వంగా, ఇలాంటి కుల మత వర్గ లింగ భేదాలు ఏం లేకుండా జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి మనము ఈ రోజు మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మరి దీనికి సహకరించినటువంటి పెద్దలు, గ్రామ ప్రథమ సర్పంచి, మరి ఇతర నాయకులు, మరి యువజీవన సేవ సంఘాలు, మరి న్యూస్ రిపోర్టర్లు, మరి అదేవిధంగా యువకులు, మరి గ్రామాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచులు కానీ, గ్రామ వృద్ధులు కానీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సమావేశాన్ని సర్పంచ్ గారు సి వెంకట మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు 130 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కాశీపూర్లో ఆయన యొక్క పుట్టినరోజు 130 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఎవరో కాదు, మన గాంధీ లాగా, నెహ్రూ లాంటి, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటిలో ఉన్న వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. ముందుగా మన కాశీపురం ప్రజలకు తెలియజేయాలి, ఈరోజు అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఫోటో చూసిన వ్యక్తి ఎవ్వరు అందరూ చూసిన వాళ్ళే. ప్రతి మనం ఆపించుకొని ఒక ఇంట్లో కొని ఆయన బొమ్మలేంది ఎవ్వరు చూడలేనటువంటి వ్యక్తి కాడు, చూసిన వ్యక్తే. కాకపోతే అంబేద్కర్ గురించి ఇంత చెప్తున్నారు, ఈయన ఏం చేసింది తప్ప ఇది ఏ పండుగ, ఈయన ఏం పుట్టినరోజు అని కొంతమందికి తెలియదు. అది నేను తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ అంటే ఆయన ఒక దళితుడు. కానీ ఇంతకుముందు చాలామంది మన బాలకృష్ణ, మన పంతులు శ్రీనివాస్ గారు, వీరేశం గారు, రఘు, వీళ్ళందరూ చాలామంది చెప్పిండ్రు. నేను ఒక 5 నిమిషాలు ముగిస్తా. మరి ఈ యొక్క 130 జయంతి అంటే అంబేద్కర్ కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ వీళ్ళందరినీ తరపున వాళ్ళ భాగంలో ఉన్న వ్యక్తి అయిన
కాకపోతే మన పంతులు అన్నట్లు ఆయన చదువులో చాలా ఫస్ట్. ఆ కాలంలో చూస్తే ఈ కాలంలో ఇంకా పోలేదు. బాలకృష్ణ మిగులు చెప్పినట్లు ఇది ఒక కులానికి కాదు, ఈయన ఒక వర్గానికి కాదు. ఈరోజు రాజ్యాంగంలో ప్రతి పోలీస్ ఆఫీసర్గా, ప్రతి డాక్టర్గా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, దాదాపు ప్రధానమంత్రిగా ఉండడానికి కారణం అంటే డాక్టర్ మన అంబేద్కరే. ఈ అంబేద్కర్ని రాసిండు, ఆయన చదివిండు. ఇప్పుడు విదేశాల్లో ఒక మాట అన్నారు, ఒక జీవో సీఎం గారు ఏమన్నా చెప్తేనే ఆ బిడ్డ అవుతాయి. ఒక మిషన్ భారత్ తీసుకుందాం, మిషన్ కాకతీయ తీసుకుందాం, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. అదేవిధంగా డాక్టర్ బి అంబేద్కర్ అంటే అన్ని వర్గాలకు, బీసీలకు, ఓసీలకు, ఎస్సీలకు అందరికీ కూడా ఒక గుర్తింపు జీవో పాస్ చేసాడు. ఆ జీవో ప్రకారంగా ఈరోజు ప్రతి విలేజ్లో మరి కులమతం ఉంది. కులమతం అంటే కులాలు లేకుండా, 2 క్లాసుల పద్ధతి లేకుండా, ఇటువంటివి ఎన్నో మనం ఈ రకంగా నడవాలి అని చెప్పిన అంబేద్కరే. కులమత భేదాలు, హోటల్ అలాగా గ్లాసు పద్ధతి అలాగా ఉండే. కానీ ఈరోజు అటువంటి దాదాపు 80% మనం రన్నింగ్లో ఉన్నాం. 51 జాల కొద్దిగా ఉంటుంది. కానీ కులమతానికి సంబంధం కాదు ఇది. ఆయన ఒక మహానాయకుడు. ఈరోజు కూడా మన దళితుడు. ఈరోజు ఇక్కడ చూస్తే కూడా కొద్దిగా అనుకుంటాం నేను, దయచేసి ఏమనుకున్నాను, ఇది మొత్తం ఒక వర్గానికి చెందిన మీటింగ్లో కనిపిస్తున్నది అని అనుకున్నా, నా మనసు కనిపిస్తున్నది. కానీ ఆయన ఒక భారతదేశాన్ని ఒక ఎంపిక చేసుకొని ఆయన కర్ణాటకలో పుట్టి ఈరోజు ఆయన పండుగను భారతదేశం మొత్తం చేసుకోబోతున్నది. కానీ దీనికి బాలకృష్ణ ఒక మాట అన్నాడు, దీనికి అంబేద్కర్ ఒక వ్యక్తి కాడు, కులానికి కాడు. మనం అందరం కూడా కుల మతం లేకుండా ఈ యొక్క ప్రోగ్రాం అందరూ పంచుకోవాలి. తన వంతు ఉంటే మనం చెప్పుకోవాలి, లేకపోతే మనం తెలుసుకోవాలి. ఇటువంటి మీటింగ్కు అందరూ కూడా హాజరుకాల్సిన అవసరం ఉంది. మరి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఇట్లా వచ్చి ఇట్లా పోతే కూడా దానికి ముఖ్య కారణం ఏమనిపిస్తుంది, ఇది దళిత మీటింగా అని అనిపిస్తుంది. కానీ అది కాదు. అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కు సహకరించి, ముఖ్యంగా ఆవుల పిల్లప్ప పంతులు గారు, మరియు అదే శ్రీనివాస్ గారు, వీరేశం గారు, బాలాపురం యాదప్ప గారు, వెంకటప్ప గారు, పెద్ద అందరూ కూడా చాలా మంది సహకరించి ఈ యొక్క 130వ జయంతి ఈ కాశంపూర్లో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఇక ముందర కూడా మంచిగా జరుపుకొని, ఇటువంటివే కాదు మన జాతిలో కానీ మహాత్మా గాంధీ అనుకోండి, నెహ్రూ అనుకోండి, ఇక చాలా ఏ పండుగలు వచ్చినా అందరం ఏకమై ఇటువంటి పండుగలు జరుపుకోవాలని సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్. అదేవిధంగా సమయము 9 గంటలకు ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం మరి ఇంచుమించు 12 కావస్తుంది. మరియు ఆ విధంగా సమయం దృష్టిలో పెట్టుకొని ఈ సభ మరియు మన నరసింహతో ముగింపుతో ఆయన ముగింపు పలుకులతో ఈ సమావేశాన్ని ముగింప చేయడం కోరుతున్నాం. However, good contribution, maybe those who are implementing it are not good. It will prove to be bad. However, a bad contribution maybe if those implementing it are good, it will be proved to be bad. Very good. అందరికీ జై భీమ్. మన స్టూడెంట్ కొంతమంది వాళ్ళు మాట్లాడతారని అంటున్నారు. కొద్దిగా సమయం కేటాయిద్దాం వాళ్ళ గురించి. సభకు నమస్కారం. నా పేరు అనుసూజ, జెటి ఎల్లప్ప బిడ్డని. అందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు మన దళితుల కోసం చాలా కష్టపడ్డారు. కుల మత భేద అన్ని అతడు చాలా అనుభవించాడు. ఇక్కడ పాటలు అడిగితే వాళ్ళు పైనుంచి పోయడం, ఇలా స్కూల్లో చదివించేటప్పుడు పిల్లలతో కలవనీయకుండా, మాట్లాడకుండా దూరంగా బయట కూర్చోబెట్టడం లేదా ఒక మూలన కూర్చోబెట్టడం, ఇలా చాలా చేశారు. అతడు తరాలకు కూడా ఇలా నాకైనట్టుగా వేరే వాళ్ళకు కూడా కాకూడదు అని అతడు మనకు ముసాయిదా కమిటీ అటువంటి దాన్ని ఏర్పరిచి అందరికీ ఓటు హక్కును కల్పించాడు. అలాగే అంటరానితనాన్ని నిర్వహించకుండా
అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అతడు నియమించాడు. ఇంకా అతడు 1891 మీకు అందరికీ ఇక్కడ ఉండాలకు అంతా వేరే చెప్తుండ్రు. కొందరికి అర్థమైతే కొందరికి అర్థం కాదు. ఇక్కడ విగ్రహం పెట్టారు, విగ్రహం ఎందుకు పెట్టారు తెలుసా? అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు, ఎందుకు పెట్టారు తెలుసా? ఎవరికి తెలియదు. ఇక కొంతమంది చదువుకున్న యువకులకు విద్యావంతులకి తెలుసు వీళ్ళ గురించి, అందరికీ తెలియదు. కాబట్టి వీళ్ళ గురించి నేను ఒక 2 నిమిషాలు ఎక్కువ తొందరగా మాట్లాడేస్తాను, చాలా టైం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని చదువుకోవాలి బాగా. 10వ తరగతి అయిపోగానే 17 ఏళ్ళు రాగానే పెళ్లి చేస్తాం, పంపిస్తాం, అటువంటివి పెట్టుకోవద్దు. ఆ పిల్లలకు అడగండి, అమ్మ నువ్వేమన్నా చదువుకుంటావా, ఏమన్నా అవుతావా నీ లైఫ్ లో, నీకేమన్నా ఆశలు ఉన్నాయా, డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, పోలీస్ అవుతావా? నీవు చదువుకుంటే నీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నీ ఫ్యామిలీ బాగుపడుతుంది, అవి ఇంకొంచెం కలుగుతాగా బాగుపడతారు. ఇప్పుడు చూసినా మన ఊళ్ళో గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మామూలుగా జాబ్ లేని వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. సో అందుకని చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిని బాధ్యతగా చదువుకోండి. ఇంకా పెద్దలు నేను చాలా సార్లు చూస్తా, అక్కడ డబ్బాల దగ్గర, కళ్ళు దుకాణాల దగ్గర కళ్ళు లేకుండా పొద్దుగాలు లేవగానే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా తిరుగుతూ ఉంటారు. అదే ఇవి అదే అమ్మ అటువంటి మాటలు మీరు ఆడకండి. మీరు ఆడితే మిమ్మల్ని చూసి మీరు పిల్లలు కూడా నేర్చుకుంటారు. మంచి కోసం కొంచెం పోరాడమని మన గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకున్నామండి. ఇంతటితో ఈ సభ ముగించేస్తున్నా. మన కాశీపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ముందు ముందు కూడా వాళ్ళు కూడా పై స్థాయికి వస్తారని కోరుకుంటున్నాను. మరి ఎండ చాలా ఉంది, మరి కూర్చున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మరి వచ్చినటువంటి మరి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మరి గ్రామ పెద్దలకు మరియు యువకులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వీట్స్ పంచడం జరుగుతుంది. ఆయన స్వీకరించి తీసుకెళ్లి మరియు మీరంతా కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. నీకేమన్నా అవసరాలు కావాలన్నా మా యూత్ సభ్యులు అందరూ ఉంటారు నీకు. అదేవిధంగా ప్రతి విషయంలో ఏం చేస్తారు, నువ్వు మంచిగా చదువుకొని మీ ఫ్యామిలీని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగ్తి ప్రతిభ తండ్రి పేరు జగ్తి వెంకటప్ప. ఈ అమ్మాయి చాలా మంచిగా చదువుతుంది. ఈ ఊళ్ళో ఉన్న మన ఎస్సీలలో ఉన్నటువంటి పిల్లల కంటే అందరికంటే బాగా చదువుతుంది.